నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను నవ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసుపత్రిలో చేరిన సీఎం కేసీఆర్ ప్రివెంటివ్ చెకప్ కింద కొన్ని పరీక్షలు. హైటెక్స్ లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022 ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. గంభీరావుపేటల జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న గంభీరావుపేట ఎస్ఐ. యాదాద్రి జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సాధారణ పరీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆసుపత్రిలో చేరారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఆయన పరీక్షలు చేయించుకుంటారు. 2 రోజులుగా బలహీనంగా నీరసంగా కనిపించడంతో ఆసుపత్రిలో చేరారు. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందని అధికారులు తెలిపారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నామన్నారు. రిపోర్టులను బట్టి తర్వాత ఏం చేయాలనే విషయాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. ఇక 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గంభీరావుపేట ఎస్ఐ మహేష్ కోరారు. రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాడాలు, రోడ్డు ప్రమాదం, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ కేసుల పరిష్కారానికి ఇది ఓ మంచి వేదిక అని చెప్పారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే రాజీ పడడమే ఉత్తమమని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కక్షిదారులు ముందుకొచ్చి రాజీ కుదుర్చుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గంభీరావుపేట మండల ప్రజానీకానికి రేపు జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఎవరైనా పాత కేసులలో ఇరుక్కొని చిన్న చితక కేసులలో, ఫైనాన్స్ కేసులే కానీ, ట్రాఫిక్ కేసులో కానీ, యాక్సిడెంట్ కేసులే కానీ, లేదంటే భూ తగాదా విషయంలో, భూ సమస్యల విషయంలో కేసుల పాలైన వారు కానీ, చిన్న చిన్న కొట్లాటల్లో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా రేపు మనకు జాతీయ లోక్ అదాలత్లో మంచి అవకాశం దొరికింది. వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఇరు వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి, రాజీ అయ్యి రేపు లోక్ అదాలత్లో కేసులు క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే కేసుల పాలైన వాళ్ళు, సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ వాయిదాలకు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మంచి అవకాశము. ఇరు వర్గాలు కూడా, ఇరు పార్టీలు కూడా పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని ఆ కేసులు క్లోజ్ చేయించుకోవాల్సిందిగా మా గంభీరావుపేట పోలీస్ శాఖ తరఫున కోరుచున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ని అందరూ సభ్యులు క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే కేసుల పాలైన వాళ్ళు, సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ వాయిదాలకు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మంచి అవకాశము. ఇరు వర్గాలు కూడా, ఇరు పార్టీలు కూడా పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని ఆ కేసులు క్లోజ్ చేయించుకోవాల్సిందిగా మా గంభీరావుపేట పోలీస్ శాఖ తరఫున కోరుచున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. ఇక హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ మైదానంలో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022 ఏర్పాటైంది. దీనిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడి స్టాళ్లను పరిశీలించారు. కోవిడ్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మహిళా సాధికారత కోసం కోవే సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పనిచేయడం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో డిక్కీ, హైసియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రెండు రెండు చూడు फोन ही आता पीछे का मेरी भी फोटो लो। ఇక యాదాద్రి జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. రామన్నపేట మండలం సూరారం గ్రామంలో కొందరు ముఠాగా ఏర్పడి వాగుల్లో ఇసుకను తవ్వుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లారీల ద్వారా గమ్యానికి పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆగడాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజ చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ మాట్లాడుతూ బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రేగుల మల్లికార్జున్, బండ మల్లేశం, రేగుల సంతోష్ పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు పదవీ కాలం 2 సంవత్సరాలు పూర్తి చేసి అనేకమైన విజయాలు 2 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ గ్రాఫీ తెలంగాణ రాష్ట్రంలో 100% పెరిగింది ఆయన నాయకత్వం. ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్లో కూడా ఒక రాష్ట్రంలో తిరుగులేని వ్యక్తిగా శక్తిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా కూడా రాబోయే రోజులు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కాషాయ జెండాను గోల్కొడమే రెపరెపలాడే ప్రయత్నం ఏదైతే వారు చేస్తూ ఉన్నారు కనుక ఆ రాయరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూర్తయిన సందర్భంగా కూడా రాజరాజేశ్వర స్వామి తెలంగాణ ప్రజలు 20 రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఆయనకి ఇష్టమైన కోడమొక్క కూడా చెల్లించడం జరిగింది. మరి ఆయన ఆరోగ్యాలు ఉండాలని కార్యకర్తలు కూడా మనోబలం కనిపించాలని రాబోయే ఎన్నికలు ఏదైతున్నదో అంటే ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. వ్యక్తిగత అవసరాలకు లేకపోతే వ్యక్తిగత ఇమేజ్ని వ్యాపారం కోసం వాడుకునే నాయకత్వం భారతీయ జనతా పార్టీ లేదు. దానికి నిదర్శనం నిన్న 4 రాష్ట్రాలు జరిగిన ఎన్నికలే మనకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. యోగి నాయకత్వంలో ఏ రకమైతే కాషాయ ప్రభంజనం ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అదే జరగబోతూ ఉంది. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కార్యకర్తలు బాగుండాలని, ఆయన నాయకత్వం బాగుండాలి, ఆయన బాగుండాలని కూడా భగవంతుని వేడుకోవడం జరిగింది. ఇక గుంటూరు జిల్లాలోని దేశవరం రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇటుకల ట్రాక్టర్ టాటా ఏసీ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గుల్లపల్లి వాసులుగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు గోకుల్ నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం యత్నం జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కోసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇంతలో పోలీస్ సైరన్ వినబడడంతో గ్యాస్ కట్టర్ను అక్కడే వదిలేసి దొంగలు పారిపోయారు. అయితే సదరు ఏటీఎంలో నగదు లేదని పోలీసులు తెలిపారు. सारे साइड
సార్ సైడ్ ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. పాలపర్తి శ్రీను అనే వ్యక్తి పాలపర్తి బొజ్జుని కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఘర్షణ జరిగింది. బావ అతని స్నేహితునిపై బావమర్దలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో పోతురాజు అనే వ్యక్తి చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకురండి వాడిని వాడు దెంగేసిండు అన్న ముగ్గురున్నారన్న వాళ్ళ అమ్మ ఓమన్ వాడిని పట్టుకో చాకు లోపడిపోతుంది వెతడ ఉండమ్మా ఎగేసుకుంటే దాన్ని వద్దురా అన్న లంచన కొడక కొంచెం వాడిని చూడండి అన్న వాడే అట్లా పడకన్నా వాడిని తీసుకురండి వాడు దెంగేసిండు అన్న ముగ్గురున్నారన్న వాళ్ళ అమ్మ ఓమన్ వాడిని పట్టుకో చాకు లోపడిపోతుంది వెతడ ఉండమ్మా ఎగేసుకుంటే దాన్ని వద్దురా అన్న లంచన కొడక కొంచెం వాడిని వాడిని తీసుకురండి వాడు దెంగేసిండు అన్న ముగ్గురున్నారన్న వాళ్ళ అమ్మ ఓమన్ వాడిని పట్టుకో చాకు లోపడిపోతుంది వెతడ ఉండమ్మా ఎగేసుకుంటే దాన్ని వద్దురా అన్న లంచన కొడక
నువ్వు లేనా వాడిని ఇంకోటి తీసుకురండి వాడిని వాడు దెంగేసిండు అన్న ముగ్గురు ఉన్నారన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాడిని పట్టుకో చాకు లోపలికి పోతుంది ఎక్కడ ఉండమ్మా ఎగేసుకుంటే దాన్ని వద్దురా అన్న లంచన కొడక కొంచెం వాడిని చూడండి అన్న వాడే వార్తలు ఇంతటితో సమాప్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆసుపత్రిలో చేరిన సీఎం కేసీఆర్ ప్రివెంటివ్ చెకప్ కింద కొన్ని పరీక్షలు. హైటెక్స్ లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022 ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. పన్నెండున గంభీరావుపేటల జాతీయ లోక్ అదాలత్, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న గంభీరావుపేట ఎస్ఐ. యాదాద్రి జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.